దర్శనం దర్శనం వేలాది ప్రదర్శనలు తెలుగునాట భువన విజయ రూపకాలు ఎందరెందరో సాహితీ ఉద్దండులు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం భువన విజయం అనే సాహిత్య రూపకం ఎంతో పాత్ర నిర్వర్తిస్తుంటే ఆ భువన విజయాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరంపర ఆ యొక్క ఈ విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యానికి మూలం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. అంటే ఇవాళ భువన విజయం ద్వారా తెలుగు భాష పరిమళాలు విశ్వవ్యాప్తమవుతున్నాయంటే పరోక్షంగా శృంగేరి జగద్గురువులు, శృంగేరి శారదాపీఠమే కారణం. అలాంటి శృంగేరి శారదాపీఠంలో ఆదిశంకర భగవత్పాదుల ప్రతిరూపంగా శ్రీ జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామి వారి యొక్క సన్యాసాశ్రమ స్వీకారం జరిగి 50 ఏళ్లు జరుగుతున్న సందర్భంగా ఈ సువర్ణ భారతి మహోత్సవంలో అలనాటి భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయలు వారి కొలువులో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు ఆ దేవేంద్రుని అనుమతి తీసుకొని ప్రత్యేక పుష్పక విమానాల్లో ఇవాళ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఈ శృంగేరి నరసింహవనానికి జగద్గురువుల వద్దకు కొలువై విచ్చేసి ఎంత అద్భుతంగా సువర్ణ భారతి వైభవం సాగుతోంది అని చూడడానికి వారంతా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మన ముందు ఆనాడు శ్రీకృష్ణదేవరాయల కొలువులో భువన విజయం సాహిత్య రూపకం ఏ విధంగా సాహిత్య పరిమళాలను అందించిందో ఈనాడు జగద్గురువుల సన్నిధిలో గురు నివాస్లో కూడా ఈ యొక్క భువన విజయం సాహిత్య రూపకం మన ముందు అలరించబోతోంది, మంత్రముగ్ధుల్ని చేయబోతోంది జగద్గురువుల ఆశీర్వాదానుగ్రహంతో. అధర్మంతో మునిగిపోతున్నటువంటి ఈ భూమిని వరాహ రూపంలో ఆది విష్ణువు ఏ విధంగానైతే రక్షించాడో ఆ విధమైనటువంటి ఆ భూమాతను మోసినటువంటి ఆ ఆది వరాహుడి అవతారమే ఒక అధికార చిహ్నంగా విజయనగర సామ్రాజ్యంలో ఇప్పటికీ కూడా ప్రతి చోట మనకు ప్రస్ఫుటిస్తుంది. అనేక విజయనగర దేవాలయాల్లో కూడా ఆ అధికార చిహ్నం కూడా కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో అదొక ప్రత్యేకమైనటువంటి ముద్ర. అలాంటి విజయనగర సామ్రాజ్యంలో కొన్ని శతాబ్దాల పాటు భువన విజయం యొక్క సాహిత్య రూపక వైభవాన్ని ఏ విధంగా పరివ్యాప్తమైందో ఈనాడు గురునివాస్లో జగద్గురువుల సన్నిధిలో సువర్ణ భారతి మహోత్సవంలో భాగంగా ఇక్కడ కూడా అదే రూపకం అత్యద్భుతంగా మన ముందు ప్రదర్శన రూపంలో ఉద్దండులైనటువంటి తెలుగునాట ఉద్దండులైనటువంటి కవి దిగ్గజాలు, ఇందులో శతావధానులు ఉన్నారు, అష్టావధానులు ఉన్నారు, సాహితీ ఉద్దండులు ఉన్నారు. వారంతా కూడా వేర్వేరు పాత్రల్లో మన ముందు జీవిస్తూ వారంతా కూడా భువన విజయ రూపకాన్ని రక్తి కట్టించబోతున్నారు. ఇందులో అష్టదిగ్గజ కవుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అల్లసాని పెద్దన పాత్రను అష్టావధాని శ్రీ ముత్యంపేట గౌరీశంకర గారు పాత్ర పోషించబోతున్నారు. శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారిని భువన విజయం సాహితీ వేదిక వీధికు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నందితిమ్మన పాత్రను శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు పోషించబోతూ ఉన్నారు. వారిని కూడా ఈ వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శర్మ గారు వారిని కూడా వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యలరాజు రామభద్రుడు పాత్రలో మరొక శతావధాని డాక్టర్ తాతా సందీప్ శర్మ గారు పోషించబోతున్నారు. వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. శతావధానాన్ని, సంస్కృతాంధ్ర శతావధానాన్ని అద్భుతంగా అద్వితీయంగా జగద్గురువుల సన్నిధిలో ప్రదర్శించి అందరి మన్ననలు పొందిన శతావధాన శతధృతి గన్నవరం లలితాదిత్య గారిని ఈ దూర్జడి పాత్రను పోషించడానికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పింగళి సూరన పాత్రలో మరొక శతావధాని సాహితీ ఉద్దండులు అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామరానంద ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రామరాజభూషణుడు పాత్రలో ఆచార్య చారిత్రక కవి విఖ్యాత రచయిత డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారిని
వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా భువన విజయం రూపకంలో ఎంతో హృద్యంగా ప్రతి ఒక్కరిని అలరించే ముఖ్యమైనటువంటి పాత్ర తెనాలి రామకృష్ణుడు పాత్ర. ఆ పాత్రలో అనేక భువన విజయాల్లో ఆ పాత్రను చాలా రక్తి కట్టించి ఎందరినో అలరించిన సాహితీవేత్త శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇకపోతే భువన విజయం కొలువులో, శ్రీకృష్ణదేవరాయలు కొలువులో మహామంత్రి తిమ్మరుసు పాత్ర ఆచార్య మల్లాప్రకట శ్రీమన్నారాయణమూర్తి గారు రాజగురువు గారుగా ఈనాడు పాత్ర పోషించబోతున్న ఆచార్య శలాక రఘునాథ శర్మ గారిని తోడుకొని మహామంత్రి తిమ్మరుసు పాత్రను పోషిస్తున్న ఆచార్య మల్లాప్రకట శ్రీమన్నారాయణమూర్తి గారిని అష్టదిగ్గజ గోలందరూ సాదరంగా స్వాగతం పలకగా వారిని వేదిక విద్యకు తీసుకురావాల్సిందిగా సవినయంగా సప్రమేయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నినాదంతో ఆచంద్ర తారార్కం తెలుగు భాషా పరిమళాలు విశ్వవ్యాప్తం చేసేలా నాటు భువన విజయ సాహిత్య రూపకం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్ సుస్వాగతం. జయ జయహో. మూరు రాయర గండ అవక్రమిక్రమ పరాక్రమోపేత కృష్ణరాజక్షితీంద్ర జయోస్తు. కమలాకరమై గురువర మహదాసీ సుధాసీకరమై దివ్యానందాకరమై భువన విజయమావిష్కృతమౌ. విద్యారణ్యుల తపమిది సద్యోజాతుని కరుణకు సాక్ష్యం ఇదియే. హృద్యం వనవద్యం విధి విద్యానగరము భువన విజయం ఇదియే. హరిహరుల బుక్కరాయల తిరమగు సంకల్పమునకు దీక్షావిధికిన్ గురు కార్యధర్మ నిరతికి వరమై సిద్ధించినట్టి వైభవమిదియే. సదస్యులారా, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు మా కృష్ణదేవరాయల వారు భువన విజయం అంటే కవులను సమాదరించడం, అష్టదిగ్గజ కవులు అందించే అద్వితీయమైన దివ్య సాహిత్యం ద్వారా మానవ సమాజాన్ని సంస్కార సంపన్నం చేయడం లక్ష్యంగా తన జీవన వైభవాన్ని సాహిత్య పోషణం కోసం వెచ్చించిన మహనీయుడు మా రాయలు. అయితే సాధారణంగా విజయనగర సామ్రాజ్యంలో మేము భువన విజయాలు నిర్వహించుకున్నాం. కానీ దేవేంద్రుల వారి అనుమతితో ప్రత్యేకమైన సన్నివేశంలో ఈనాడు శృంగగిరి దివ్యక్షేత్రంలో మహనీయులైన శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఆశ్రమ స్వీకార స్వర్ణోత్సవ వైభవంలో ఇక్కడ స్వామివారికి పూజాపుష్పాలుగా ఈ సాహిత్య సుమాలు సమర్పించాలన్న ఆకాంక్షతో మేమంతా ఇక్కడికి వచ్చాం. వస్తూ ఉంటే పరమేశ్వరుడు పిలిచి దేవేంద్రుల వారికి ఓ మాట చెప్పాడు. రాయలవారు, మంత్రి గారు, రాజగురువు గారు, ఈ అష్టదిగ్గజ మహాకవులు ఎలా ఉన్నారో అలా వెళితే భూలోకానికి శృంగగిరి ఒక మహా క్షేత్రం కదా, యాత్రాస్థలం కదా, విశేషంగా అక్కడ జనసందోహం ఉంటుంది, వారంతా కలవరపడతారు, గజిబిజి పడతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు సుపరిచితమైన సాహిత్యాభిమానులకు సుపరిచితులైన కవి పండితుల రూపాలు వీరికి సిద్ధించుగా. కానీ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే మేమంతా ఈ రూపాలు ధరించి ఇక్కడికి చేరుకోగలిగాం దివ్య విమానాలలో. అందువల్ల ఇక్కడ శృంగగిరిలో ఈనాడు భువన విజయాన్ని నిర్వహించుకుంటున్నాం. శృంగేరీ పీఠం ఇది, శృంగేరీ పీఠం ఇది, సాంగోపాంగములు వేదశాస్త్రములిచటన్.
శృంగేరీ పీఠం ఇది సాంగోపాంగములు వేదశాస్త్రములిచటన్ చెంగావిగట్టి ధర్మము సంగమెరుంగక నిలిచెను సద్గురువగుచున్. అలాంటి శృంగేరి దివ్యక్షేత్రంలో కర్ణాటక గురువుల శాస్త్రార్ణవ పారగుల సుప్రశాంత కటాక్షోదీర్ణుల భారతి తీర్థుల స్వర్ణోత్సవ సమయమిచట సంపన్నమగున్. శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ఒక మనోజ్ఞమైన సంకల్పం కలిగింది. గురుదేవుల స్వర్ణోత్సవ వరసారస్వత సవనము వర్తిలా విధుశేఖర భారతి సంకల్పమే వరమై ఈ భువన విజయ వైభవమయ్యన్ అని నాకు అనిపిస్తున్నది. గురుదేవుల ఆశీస్సులతో భువన విజయంలో ముందుకు సాగుదాం. మా రాజగురువులు వారు మహామహోపాధ్యాయులు, సాహిత్య రంగంలోనూ శాస్త్ర రంగంలోనూ ఆరితేరినవారు. ఇతడే మన రాజగురువు. అష్టదిగ్గజ కవులారా, సదస్యులారా, ఇతడే మన రాజగురువు. స్తుతమతియగు సంస్కృతాంధ్ర సూరివరుండవు. ఇతడొక స్వర్ణశలాకయే ఇతడిపుడు ఆశీర్వదించునీ సభనెల్లన్ అని విన్నవించుకుంటూ, రాజగురు ఉత్తమ, మీ శుభాశీస్సులతో సభకు శుభారంభం పలకండి. ప్రభువుల వారు, సదస్యులు, మేము అందరం మీ నుంచి వెలువడే ఆశీరమృత ధారల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. విద్యారణ్య జగద్గురు ప్రచలిత శ్రీకృష్ణరాడ్భూషిత గీర్వాణాంధ్ర మహాకవీంద్ర రసవత్కావ్యామృతాలంకృత శ్రౌత స్మార్త సుశాస్త్ర పండితవరైః సంశోభితేయం సభా జీయాత్ శ్రీ గురుదేవ దివ్యచరణా సారస్వతీ నిత్యదా. ఈ ప్రార్థన శ్లోకానికి వ్యాఖ్యానం చేయటం సముచితం కాదు. అందరూ బాగా చక్కగా తెలిసినవారు గనక సంక్షిప్తంగా పైకి వెళ్ళిపోతాను. భువన విజయాఖ్య సంసత్ పరిమళ పరిభోగ సచ్చిదానంద విలసతు సమస్త భువనే విలసతు శ్రీకృష్ణదేవ సమ్రాట్య. యోయం రాట్కవి కవిరాట్ రాట్కవి యోయం రాట్కవిరత్ర భాతి సక కవిరాట్ సంస్తూయమానత్విషా ఆంధ్రో భోజైతి ప్రసిద్ధ బిరుదః దేశేషు సంకీర్త్యతే. 3 Bars. 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 3 Bars.
తిమ్మర్షి ప్రతిభా ప్రదీపిత మహావ్యక్తిత్వమాపన్నవాన్. తిమ్మరుసుని నేను తిమ్మర్షి అని అన్నాను, ఋషి సదృశుడు కాబట్టి. తిమ్మర్షి ప్రతిభా ప్రదీపిత మహావ్యక్తిత్వమాపన్నవాన్ సోయం శ్రీ జగతాం గురోః కరుణయా జీయాచ్చ కృష్ణో నృపః. సర్వనిగమాగమజ్ఞాః విద్వాంసః కవయశ్చయే తే సర్వే కళాప్రపూర్ణాశ్చ విరాజంతే సభాస్థలే. అద్ధా వాగ్విబుధంబు అహో వచన కవ్యాహారము ఆహావచసిద్ధము ఆహృతతాం గతః కలిరితి శ్రీసూక్తి విద్యాధరము. ఇత్తౌద్ధత్యమగాల్లయం హి కుధియాం ఇత్థం వదత్కిన్నరంబు. ధీరాగ్రియుల వాంగ్నినాదపటు మాహేయీ రసాపూర్ణతన్. శలము. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది భారతీయమైన అనుశాసనం. జగద్గురువులు ఈ వాక్యార్థాన్ని పరిరక్షించటానికే ఈ నిర్మాణం, ఈ నిర్వహణ మొదలైనవి చేస్తున్నారు. వారికి మరొకసారి ప్రణామాంజలి సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజగురుత్తమ, మీ ఆశీస్సు ప్రభువులకు, పారిషదులకు, మాకు అందరికీ అమంద ఆనందాన్ని కలిగిస్తున్నది. పెద్దలైన మీరు అమృతమయమైన హృదయంతో అందించిన ఆశీర్వచనానికి ప్రభువులు ఉప్పొంగిపోయారు. గురుదేవుల సమక్షంలో రాజగురువులైన మీరు అందించిన ఆశీర్వచనంతో ఈ భువన విజయ సభ శ్రీకారం చుట్టుకోవడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. బుధవంజులు గురుదేవులు, బుధవంజులు గురుదేవులు సుధలను చిలికించునట్టి సులలిత సూక్తుల్ మధురముగా జాతి కొసగు విధుశేఖర భారతికి వేవేలనతుల్. ప్రభు, సంగీత సాహిత్య సరస కళాలక్ష్మి కాలి అందెలు గలు గల్లు మనగా. సంగీత సాహిత్య సరస కళాలక్ష్మి కాలి అందెలు గలు గల్లు మనగా. చెటులార్భటీ నటత్పటు శౌర్య ఘనలక్ష్మి పూర్ణ విక్రమమున పొంగి అడరా. ఆంధ్ర ప్రబంధములు అష్టదిగ్గజములై లాలిత సౌందర్య లహరి పర్వా. వైదేశికాగత వరరాయబారులు తెలుగు వైభవమునల్ దశల తెలుపా. భువన విజయము కవితా ప్రపూర్ణమగుచు, భువన విజయము కవితా ప్రపూర్ణమగుచు. మా ఆరాధ్య దైవము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జన మనోభిష్టార్థ ఫలప్రదాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి నమస్సులను తెలుపుకుంటూ, శ్రీకమనీయ శ్రీకమనీయ హారమణి చెన్నుగతానును కౌస్తుభంబునందు ఆ కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందు ఆ కలితంబులైన తమ
ఆకృతులచ్చత పైకి దోప అస్తోకతనందుతోచనన శోభిలు వెంకట భర్తగొల్చెదన్. పద్మావతి వెంకటేశ్వరుల వివాహోత్సవ వేళ అమ్మవారి ఎదురుగా అయ్యవారు, అయ్యవారి ఎదురుగా అమ్మవారు కూర్చొని ఉన్న సమయంలో అమ్మవారి పచ్చల పతకం పైన అయ్యవారి రూపం, అయ్యవారి కౌస్తుభమణిలో అమ్మవారి ప్రతిరూపం కనపడుతూ ఉంటే ఒకరి హృదయంలో మరొకరు ఉన్నారా అని అనిపించేంత గొప్పగా ఉన్న ఆ పద్మావతి సమేతుడైన వెంకటేశ్వర స్వామి వారికి మా నమస్సులు తెలుపుకుంటూ, అపార కరుణాకటాక్ష వీక్షా లక్షణుడు హంపి విరూపాక్ష స్వామిని మా కులదైవాన్ని మరొక మారు సంస్మరించుకుంటూ, అఖండ పాండితీ మండితులు, అసహాయ ధీర శిరోమణులు, సమస్త శాస్త్ర పురాణ ఇతిహాస కావ్యరచన మర్మజ్ఞులు ఈ సత్కవీశ్వరులు వీరలు అష్టదిగ్గజములై మా కొలువు కూటమున ఉండడం, అది మళ్ళీ ఇన్ని సంవత్సరముల తర్వాత జ్ఞప్తికి తెచ్చే విధంగా మా అప్పాజీ మంత్రాంగ రచన వల్ల ఇక్కడ ఈ శృంగగిరిలో సమావిష్టితులమవటం చాలా ఆనందకరంగా ఉంది. అందున ఆంధ్ర భోజులు అని మమ్ములను అప్పుడు ఇప్పుడు కీర్తించిన మా రాజగురువుల సమక్షంలో కూర్చోవడం మాకెంతో ఆనందంగా ఉంది. అఘటన ఘటనా సమర్థులు, నిరంతరము నిరంతరాయముగా నిలువెల్ల కనులుగా విజయనగర సామ్రాజ్యాన్ని విజయ పథమున నడిపించినటువంటి మా అప్పాజీ గారికి హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ, సదసద్వివేచన తత్పరులారా, సాధుమతులారా, రసజ్ఞులారా, సహృదయులారా, రసహృదయులారా, శృంగేరి శారదా మాతృ అనుగ్రహ పరిపూర్ణులారా, మీరంతా ఈ సభలో, ఈ సువర్ణ భారతి సభలో విచ్చేసి ఉండడం ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నది. అప్పాజీ, ఇప్పటికే కొంత తడు ఆలస్యమైనది. తెలుగు భాష మధురిమలు ఊరే విధంగా సంస్కృత భాషను కూడా మేళవించి సమస్యలు దత్తపదులతో, సరికొత్త వర్ణనలతో, దత్తపదులతో ఈ సభను, ఈ భువన విజయ సభను కవన విజయ సభగా మలచి గురువుల మనస్సుకి ఆనందాన్ని కలిగించే విధంగా ఈ సభను తీర్చిదిద్దండి. ఎందుకంటే తెలుగు భాష అంటే మాకు ప్రాణం. కన్నడం మాకు బాగా తెలిసినా, కన్నడ మాతృభాష అయినా, సంస్కృతాది భాషలన్నీ నేర్చుకున్నా తెలుగే మాకు వెలుగునిచ్చింది. మా కలలో శ్రీకాకుళ ఆంధ్రదేవులు, ఆంధ్ర నాయకులుగా కీర్తింపబడే శ్రీకాకుళ ఆంధ్రదేవులు కనిపించి ఆముక్త మాల్యదను తెలుగులో రచింపమని కోరడం, అది మా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసః ఫలం. తెలుగు భాషీయుడుగా జన్మించడం, తెలుగు భాష మాట్లాడడం, ఇది పూర్వజన్మ సంస్కారం ఉంటే తప్ప మరొక విధంగా సిద్ధింపదు. కనుక తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడు మేము కీర్తించి ఆ తెలుగు భాషలోనే ఇంతమంది కవుల ప్రబంధాలతో ఒక ప్రబంధ మండలిని సృష్టించి, ప్రబంధ మండలికి అధినాథులుగా మేమే ఉండి ఆముక్త మాల్యదను సంతరించిన ఆ మధురానుభూతులన్నీ మళ్ళీ మళ్ళీ స్ఫురణకు వస్తున్నాయి. అప్పాజీ, ఇక కాల విలంబనం లేకుండా ఈ సభను నడిపించండి. ప్రభు, అమృతమయమైన అంతరంగాన్ని ఆవిష్కరించి గురుభక్తిని,
దైవభక్తిని, ప్రజానురక్తిని ప్రకటించారు. మీరు మీ అభిలాషకు అనుగుణంగా ఈనాటి సభను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అవికథనులు, ప్రశంసలను అంగీకరింపనివారు. నిజమే. ఇక్కడ రాజస్థుతి బదులుగా కవులందరినీ గురుస్థుతి, దేవతాస్థుతులను గావించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఔచిత్యం అంటే అది. మా ప్రభువులు ఔచితీ సంపన్నులు. గురుదేవుల సమక్షంలో ప్రభువులను స్తుతించడం కాక అష్టదిగ్గజ కవులందరూ గురువులను, దైవాన్ని స్తుతించడమే సత్సంప్రదాయమని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు ఈనాడు రాయలవారు. అలసాని పెద్దన కవీంద్ర, ఎప్పుడైనా మా భువన విజయంలో ఆంధ్ర కవిత పితామహులైన మీకే అగ్రతాంబూలం. ఏది మీరు గురుదేవతాస్తుతి ఏమి చేస్తారో వినాలని మా కాంక్ష, పారిషదుల ఆకాంక్ష. అవశ్యం మహామంత్రివర్య. నమస్సభాయై యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగనిష్ఠా గరిష్టానాం శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణారవిందాభ్యాం మే నమాంసి భూయాంసి. ఘటనాధురీన తిమ్మరుసు మంత్రివర్య నమోస్తు. అవక్రవిక్రమ పరాక్రమోపేత కృష్ణరాజ క్షితీంద్ర జయోస్తు. కులగురువర్య నమోస్తు. ముందుగా నేను రచించినటువంటి ప్రబంధంలోని గణపతి ప్రార్థనతో ప్రారంభం చేస్తాను ప్రభు. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి సంగబలింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని గణపతిని ప్రార్థించి గురు ప్రార్థన. శ్రౌతస్మార్త శివాగమోదిత మహాచార ప్రచారాంకితం శ్రౌతస్మార్త శివాగమోదిత మహాచార ప్రచారాంకితం నానాదర్శన సార్వభౌమ పదవీమారుహ్య రారాజితం ధన్యం సత్కవి బృంద వందిత పదం శృంగేరి పీఠే స్థితం శృంగేరి పీఠస్థితం వందే భారతి తీర్థ దేశికమహం స్వర్ణోత్సవాలంకృతం. ధన్యవాదాలు. భారతీ కరుణాపాత్రులే కాదు, భారతీ తీర్థుల అనుగ్రహాన్ని కూడా పొందిన సత్కవీశ్వరులు మీరు. ధన్యవాదాలు. జయమస్తు. పెద్దన కవీంద్ర, విఘ్నవారకుడు, విజయకారకుడు అయిన గణపతి సంస్తుతితో ప్రారంభించి భారతీ తీర్థ మహాసన్నిధానం వారి దివ్య వైభవాన్ని మీరు కీర్తించిన తీరు మాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. మీరు చేసిన ఈ సంస్తుతి కారణంగా గురుదేవుల దివ్యాశీస్సులు మనందరిపై కూడా వర్షిస్తాయని మా మనస్సు అనుకుంటోంది. ఈ శుభ సందర్భంలో నంది తిమ్మన ఏమని స్తుతిస్తారో వినాలని మా మనస్సు ఆరాటపడుతున్నది. అరణపు కవి, పారిజాతాపహరణపు కవి నంది తిమ్మన కవి. హరి ఓం. జగద్గురువులు వారి పాదపద్మములకు నమస్కారములు. సాహితీ సమరాంగణ సార్వభౌముల వారికి, రాజగురువుల వారికి, మహామంత్రి తిమ్మరుసు వారికి, పెద్దనాది సహచర కవిమిత్ర బృందానికి, పారిషదులకు అనేక నమస్కారాలు తెలియజేస్తూ
జగద్గురువుల సన్యాస స్వీకార స్వర్ణోత్సవ శుభ సందర్భంలో ఈ శృంగేరి మహాక్షేత్రానికి వేంచేసిన సందర్భంలో మాకు ఈ పీఠానికి మొదటి పీఠాధీశ్వరులైనటువంటి నైష్కర్మ్య సిద్ధి కర్తలైనటువంటి సురేశ్వరాచార్యుల వారు స్ఫురణకొచ్చారు. వారిని సంస్మరించడం సముచితమని మాకు తోచింది. నిర్యదనూన భక్తి నిర్యదనూన భక్తి పరినిష్ట జగద్గురుమూర్తి నిర్యదనూన భక్తి పరినిష్ట జగద్గురుమూర్తి శంకరాచార్యుల పాదపద్మముల శంకరాచార్యుల పాదపద్మముల చందన చర్చను నర్చి పీఠ సత్కార్యము బూనే శృంగగిరి కాననమందు సురేశ్వరాచార్య యతీంద్ర భారతి సురేశ్వరాచార్య యతీంద్ర భారతి యతీంద్ర భారతి భారతి సురేశ్వరాచార్య యతీంద్ర భారతి ప్రశస్తియునర్చదవారి భక్తితో ప్రశస్తియునర్చదవారి భక్తితో ధన్యవాదాలు. అద్భుతం. చతురామ్నాయ పీఠాలలో సార్వభౌమ పీఠమనదైన శృంగేరి ఇది మొట్టమొదటి పీఠంగా ఆది శంకరులు వ్యవస్థాపించి సురేంద్రాచార్యుల వారికి ఈ పీఠాధిపత్యాన్ని ఇచ్చిన ఘటనను గుర్తు చేస్తూ మీరు చెప్పిన పద్యం ఎంతో హృద్యంగా ఉంది. నిజంగా నందితిమ్మనార్య కేవలపు అరుణపు కవి మాత్రమే కాదు, ఈ కవికులాభరణపు కవి అనిపిస్తున్నాడు. తిమ్మన మహాకవి తొలి పీఠాధీశ్వరులైన సురేశ్వరాచార్యుల వారి సంస్తుతితో మీరు మా అందరికీ ఎంతో అంతులేని ఆనందాన్ని కలిగించారు. మామ కవి మాదయ్య గారి మల్లన కవి రాజశేఖర కృతికర్త ఏమని భావిస్తాడో, ఎవరిని కీర్తిస్తాడో చూద్దాం. మల్లన కవి. నమస్సభాయై ఉభయ జగద్గురు పాదపద్మములకు ప్రణమిల్లుతూ మహారాజుల వారికి, రాజగురువులకు, మహామంత్రి తిమ్మరసు గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కవిత్వంలో పెద్దనను పెద్దనా అన్న, వయసు రీత్యా మల్లనను పెద్దనా అనుట జనశ్రుతిగా ఉంది. కాబట్టి విద్యానగర మహారాజ్య సామ్రాజ్య వైభవాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా విద్యారణ్యస్వామి వారే నా మనస్సులో మెదులుతూ ఉంటారు. ఆనాడు రమమానమ్ము శశద్వయమ్ము నెచటన్ రాజేంద్ర వీక్షించితో రమమాణమ్ము శశద్వయమ్ము నెచటన్ రాజేంద్ర వీక్షించితో అమలం మాతలము అచ్చటుండు పురమున్ రాజ్యమ్ము నిర్మింపుము రమమాణమ్ము శశద్వయమ్ము నెచటన్ రాజేంద్ర వీక్షించితో అమలం మాతలము అచ్చటుండు పురమున్ రాజ్యమ్ము నిర్మింపుము అమరాధీశ సమానులౌ నృపులు అమరాధీశ సమానులౌ గురులు రాజ్యం వేలి రక్షింత్రు నాన్ రాజ్యం వేలి రక్షింత్రు నాన్ అమరన్ పల్కిన సద్గురూత్తముని అమరన్ పల్కిన సద్గురూత్తముని విద్యారణ్యు ప్రార్థించెదన్. కమనీయమైనటువంటి ఘట్టాన్ని చూసి ఆశ్చర్యపోయి గురువు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు భవిష్యత్తులో
మధురమైనటువంటి మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దబడాలని చెప్పి వారు ద్రష్టలై ఈ సామ్రాజ్యానికి నిర్మాణానికి ముహూర్తాన్ని పెట్టినటువంటి ఘట్టాన్ని మరొకసారి నా మదిలో మెదలింపజేసుకుని ఈరోజు ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అద్భుతం. విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహనీయులు విద్యారణ్యుల వారిని గురించి అద్భుతమైన స్తుతి చెప్పారు. నిజంగా ఆ స్వామి దయ లేకుంటే హైందవ ధర్మం ఇలా విలసిల్లేది కాదేమో. ఆనాడే తురుష్క మూకల పాలై చల్లా చెదురైన భారతావనికి హైందవ ధర్మ దిగ్దర్శనం గావించిన మహనీయులు వారు నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు. కళాపూర్ణోదయ కావ్యకర్తలు పింగళి సూరనామాత్యులు. సూరణ కవీంద్ర, సూక్తి సుధాకరమైన మీ కవితా వైభవం ఎవరిని కీర్తిస్తుందో, ఏమని స్తుతిస్తుందో తెలుసుకోవాలని మేము ముచ్చటపడుతున్నాం. శ్రీ 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 విశేఖర భారతీ స్వామివారి సన్నిధానంలో విద్యారణ్య స్వామి విధేయ శ్రీకృష్ణదేవరాయ సన్నిధానంలో ఇక్కడ మీరు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి భువన విజయం జరిపించడం మా అందరి మహాభాగ్యంగా ఈ చాతుర్మాస్య వ్రతంలో స్వామివారికి ఈ సన్నివేశాలన్నిటినీ చూపించేటువంటి భాగ్యం కలిగించినందుకు స్వామివారి సన్నిధానంలో నమస్కారం తెలియజేస్తూ, శారదా చంద్రమౌళీశ్వరుల సన్నిధానమే ఈ శృంగగిరికి ఇంత వైభవాన్ని తీసుకుని వచ్చింది. పరంపరలో ఎవరైనా వారి స్వరూపంగానే భారతీ తీర్థస్వామి వారంటే శారదామాతగా, విధుశేఖర భారతీ స్వామివారంటే చంద్రమౌళీశ్వరులుగా, ఇట్లా ఎప్పటికప్పుడు వారే ఇక్కడ ఈ పీఠాన్ని కాపాడేటట్లుగా ఆదిశంకరులు ఇక్కడ నెలకొల్పారు. వందిత వందిత మోక్షరూపమయి, వందిత మోక్షరూపమయి స్ఫాటిక లింగము తియై ఉందురు శృంగశైలతి, ఉందురు శృంగశైల శిఖరోన్నతి, జ్ఞానము మోక్షము ఏకమై. అమ్మ శారదాంబ అంటే జ్ఞానస్వరూపిణి, చంద్రమౌళీశ్వరుడు మోక్షస్వరూపుడు కనుక ఇక్కడికి వస్తే జ్ఞానము మోక్షము అందరికీ కలుగుతుంది. కాబట్టి సుందరమైన సత్యశివ శోభకు మృక్యద సన్నిధానినై, సుందరమైన సత్యశుభ సుందరమైన సత్యశివ శోభకు మృక్యద సన్నిధానినై అని శారదా చంద్రమౌళీశ్వరుడు నమస్కరిస్తూ. అద్భుతం సూరనార్య. స్థిర రూపంగా శారదా చంద్రమౌళీశ్వరులు అక్కడ కొలువై ఉంటే సాక్షాత్తుగా శారదా చంద్రమౌళీశ్వర స్వరూపంగా స్వాముల వారు మనకు దర్శనమిస్తూ మీరన్నారే జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించడానికి నిరంతరం కరుణాహృదయులై వెంచేసి ఉన్నారు. అనల్ప శిల్ప రచన కల్పనా ధురీణులు మీరు. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పద్యాన్ని అందించగలిగారు. పింగళి సూరనార్యుని సంస్తుతి విన్న తరువాత రామాభ్యుదయ కావ్యకర్త మా అయ్యలరాజు రామభద్ర కవి ఏమంటారో, దైవాన్నో ఏమని స్తుతిస్తారో తెలుసుకోవాలని మా అంతరంగం ఉవ్విళ్ళూరుతోంది. రామభద్ర కవీంద్ర. అవశ్యమమాత్య నమస్సభా సరస్వత్యై ఉభయ జగద్గురువుల శ్రీచరణములకు సప్రశ్రయ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ప్రభువులకు రాజగురువు గారికి అప్పాజీ వారికి కూడా నమస్సులు తెలియజేస్తూ, ఈ భువన విజయ సందర్భమై ఈ శృంగేరి క్షేత్రాన్ని దర్శించడం కోసం ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని అంతటినీ కూడా మా కవులం అందరం కూడా తెలుసుకున్నాం. అదిగో ఇక్కడ ఉన్న ఒకానొక ప్రశస్త మూర్తి రత్నగర్భ గణపతి.
కొమ్ముమలను వెలసి కొమ్ముటేనుగు సామి, కొమ్ముమలను వెలసి కొమ్ముటేనుగు సామి లలిగ కాచుచుండు. శృంగగిరి అనే పదానికి తెలుగు చేసి కొమ్ముమల అని తెలుగు అచ్చ తెలుగు పదంగా వేసి, కొమ్ముమలను వెలసి కొమ్ముటేనుగు సామి లలిగ కాచుచుండు రత్న గర్భ గణపతి అను పేర కామితార్థములిచ్చి కడలిపుడములొకట కలసినట్లు. ఇక్కడ కవివరేణ్యులందరూ కూడా గ్రహించగలరు ప్రజల కోసం ఏమిటి అంటే, ఇందులో చమత్కారం ఏమిటి అంటే, రత్నగర్భ శబ్దము అటు సముద్రానికి ఇటు పొడమికి భూమికి కూడా ఉంది. అంచేత ఆ స్వామి కూడా ఆ కామితార్థాలను ఇచ్చే సందర్భంలో ఆయన ఒక సముద్రమా ఆయన ఒక భూమియా అన్నట్లుగా మనందరికీ కూడా అనుగ్రహం చేస్తారు. అలాగే ఆ స్వామి ఆదిశంకరాచార్యుల వారి సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పీఠంలో పూజలు అందుకుంటూ ఉన్నటువంటి మూర్తి ఆ రత్నగర్భ గణపతి మూర్తి. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, ఈ పద్యం గురు కృపార్ణవము బాగా ఉప్పొంగి గురువుల యొక్క కరుణ మాపై ప్రసరించి ఈ పద్యాన్ని ఈ విధంగా పలికింపజేసింది ఆ గురు కృపార్ణవమే అని తెలియజేస్తూ నమస్సు. రత్నగర్భ గణపతిని వర్ణించిన వైనం అత్యద్భుతంగా ఉంది. మీ పదాలలో విరుపులు మెరుపులు ఈ పద్యానికి అందాన్ని తీసుకొచ్చాయి. నిరంతర సీతారామ చరణ సేవా పరిచరణాయమాన మానసుండైనటువంటి మా అయ్యలరాజు రామభద్ర కవీశ్వరులు వారు ఏది పలికినా అద్భుతంగా ఉంటుంది. రామాభ్యుదయ కావ్యం నిండా ఇటువంటి మహత్తులే ఎన్నో ఉన్నాయి. రామభద్ర కవీంద్రుల సంస్తుతి విన్నాం. రామభద్రులు రత్నగర్భులను స్తుతించారు. ఇది చాలా ఆనందదాయకమైన అంశం. సంగీత సాహిత్యాలను పెనవేసి వీణా నాదంగా పద్యాలను అందించడంలో ప్రతిభా సంపన్నులైన మా భట్టుమూర్తి కవీంద్రులు ఈ సభలో ఉండడం మాకెంతో ఆనందాన్ని కలిగించే అంశం. మూర్తి కవీంద్ర, మీ సంస్తుతి కానివ్వండి. శ్రీకృష్ణదేవరాయ మహాప్రభువులు, రాజగురువులు, మహామాత్యులు ఒకనాడు ఈ కర్ణాటక రాజ్యలక్ష్మి హంపి విజయనగర సామ్రాజ్యాన పరమాద్భుతమైన భువన విజయ సభాభవనాన సాహితీ గోష్ఠులు జరిపి అనేకములైన కావ్యాలని రచించి అద్భుత రీతిలో కవన మాధుర్యాన్ని ఆ సభలో పంచి అమరులమై అమరలోకానికేగి తిరిగి 700 సంవత్సరాల తరువాత ఈనాడు ఇక్కడ ఈ పవిత్ర భూమిలో కర్ణాటక సామ్రాజ్య లక్ష్మి సంస్థాపనాచార్యులు ప్రథమ ద్వితీయ చక్రవర్తులకు ప్రధానామాత్యులుగా వెలసిన అద్వైతమూర్తి, ఈ పీఠానికే అధిపతి అయిన విద్యారణ్య స్వాముల వారి కరుణా కటాక్షాలతో తిరిగి మనం వారి ఆదేశం, భారతీ తీర్థస్వాముల వారు, విధుశేఖర స్వాముల వారి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చి తిరిగి మళ్ళీ మనం భువన విజయ సభాభవనంలో ఆ గత వైభవాన్ని పునర్నిర్మించుకుంటున్న ఈ క్రమంలో నేను ఆదిశంకరులకు సంబంధించిన ఒక చిన్న స్తవపద్యం అమరలోకాన్నించి శృంగగిరికి వస్తుండగా మార్గమధ్యంలో విరచించిన ఒక చిన్న పద్యాన్ని కొండ అద్దమందు కొంచెమై కనబడినట్లుగానే మహానుభావులు ఆదిశంకరుల జీవిత విశేషాల మీద ఒక 4 పాదాలు రాసుకొచ్చాను. వివిధ పాషాండమతముల వెన్ను విరిచి, వివిధ పాషండమతముల వెన్ను విరచి మహిని అద్వైత సిద్ధాంతము అద్వైత సిద్ధాంతమరజేసి మహిమ తెలిపి, మహిని అద్వైత సిద్ధాంత మహిమ తెలిపి బ్రహ్మసూత్రాల భాష్యాల ప్రకటన చేసి, బ్రహ్మసూత్రాల
వ్యాఖ్యాన బ్రహ్మయయ్యే అపరశంకరులవనిని అవతరించే ఆదిశంకరులవనిపై అవతరించే. ధన్యుణ్ణి. భగవత్పాదాచార్యుల వారి స్తుతిని మీ నోట వినడం ఎంతో ఆనందంగా ఉంది. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః చక్షుద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచన అమృతం. సంగీత సాహిత్య రహస్య వేది అయిన రామరాజభూషణ బిరుదాంకితుడైన మూర్తి కవీంద్రులు ఈ సభకే ఒక అలంకారం, ఒక భూషణం. రామరాజభూషణ కవీంద్ర, భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమమైన జగద్గురువులైన ఆదిశంకరులను మీరు సంస్తుతించారు. పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరిస్తే మీరు ఛందోబద్ధంగా మీ పద్యంలో జగద్గురువులను సాక్షాత్కరింపచేశారు. చాలా ఆనందాన్ని కలిగించే అంశం. ప్రభు, ఎప్పుడు మనం భువన విజయ సభ నిర్వహిస్తున్నా ఎప్పుడూ నా మనస్సులో ఒక ఆశ్చర్యకరమైన భావన మెదులుతుంది. తమరు పరమ వైష్ణవ మతానుయాయులు, అభిమానులు. తమ మెప్పు పొందాలని కాబోలు చాలామంది. రామకృష్ణ కవి ఉలిక్కి పడకండి, చాలామంది తిరునామాన్ని ధరించిన వారు కూడా ఉన్నారు, విభూతి రేఖలు వదిలిపెట్టి. కానీ ఇన్ని ఊర్ధ్వ పుండ్రాల నడుమ ఒకే ఒక్క ధవళ ధావళ్య రేఖ, విభూతి రేఖ విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మా ధూర్జటి మహాకవి వైభవాన్ని తెలియచేస్తుంది భువన విజయ సభలో. ధూర్జటి కవీంద్ర, మీరు ఎవరిని సంస్తుతిస్తారో, ఏమని ప్రస్తుతిస్తారో మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం మీ అమృతమయమైన కవన వైభవం కోసం. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచో జాయాపతిస్తుమః అని ప్రప్రథమంగా నా ఆరాధ్య దైవమైన శ్రీకాళహస్తీశ్వరుడికి నమస్కరిస్తూ, గురు పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా నమస్కరిస్తూ, రాయల వారికి జయోస్తు అంటూ, అమాత్యుల వారికి నమోస్తు అంటూ, మహారాజా కర్ణాట భూమిలో అడుగుమోపి ఎన్నో శతాబ్దాలు గడిచినాయి. అందున ఇక్కడ తమ వంశీయులు కట్టిన ఎన్నో మందిరాలను చూసి మేమందరం ఎంతో సంతోషించాము. అందున విద్యాశంకర మందిరం అతి గణ్యమైనది. ఆ ప్రాంతంలోనే ఈరోజు ప్రాతస్సమయంలో మేము అక్కడ శారదాదేవిని దర్శించుకున్నాము. అదేవిధంగా ఇదివరకు దేశాటనల్లో కాశ్మీరంలో ఉండే శారదాదేవిని కూడా దర్శించుకున్నాము. ఆ శారదను ఈ శారదను దర్శించుకున్నప్పుడు కలిగిన భావన ఈనాడు గురు సన్నిధానంలో గురుమూర్తిని దర్శించుతున్నప్పుడు కలుగుతోంది. కావున మనకు ప్రత్యక్షముగా సభాగ్రమనందు విరాజమానులైన జగద్గురువులనే స్తుతిద్దామని చెప్పి నా మనస్సు అభిలషిస్తుంది. నేను ఆంధ్ర కావ్య రచన చేసినప్పటికీ కూడా ఈ వాతావరణ ప్రభావము కావచ్చు, నా నోట నుండి సంస్కృత పద్యమే ఇప్పుడు వస్తున్నది. అనంత మహిమాన్వితాపి సులభాపదం ధ్యాయతాం. ఆ శారదకు ఈ గురుమూర్తికి భేదం లేనప్పటికీ కొద్దిపాటి రవ్వంత భేదాలు కనపడుతున్నాయి. ఆ శారదాదేవి సాక్షాత్కరించాలంటే ఎన్నో జన్మల తపస్సు చేయాలి. ఈ గురుమూర్తి మాత్రము తనకి నమస్కరించిన వారికి సులభంగా దర్శనం ఇస్తున్నారు. అనంత మహిమాన్వితాపి సులభం పదం ధ్యాయతాం. చిరాయ హృదయాశ్రితాపి నవతాం ముహుర్బిభ్రతి. ఆ శారదామూర్తి మనకు తెలుసు, ఇదివరకు చందనమూర్తిగా ఉండేది, ఆ తరువాత ఇప్పుడున్న సౌవర్ణమూర్తిగా మనకు గోచరం అవుతుంది. ఈ గురుమూర్తి
ఏనాటి నుంచో మన హృదయాల్లో నెలకొని ఉన్నారు. చిరాయ హృదయాశ్రితాపి. అయినప్పటికీ ఏదో ఒక కొత్తదనము నవతాం ముహుర్బిభ్రతి. ఆ విధంగా మనోభవిక కారణై నిజ కృపా సుధా సారణై పునాతో యతిరూపమేత్య విధుశేఖరీ భారతీ అని శారదామూర్తి అయిన గురుమూర్తికి, జగద్గురువులైన శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి మరొక్క మారు నమస్కారాలను తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. అద్భుతం. సదాశివమయాంతరంగులైన ధూర్జటి మహాకవీశ్వరులు. ధూర్జటి మహాకవీశ్వరులు సాక్షాత్తుగా ధూర్జటి నామధేయులే కాకుండా అపారమైనటువంటి విధుశేఖర భక్తి ప్రపన్నత కలిగిన వారు. అందుకనే వారు విధుశేఖర భారతి స్వాముల వారిని గురించి అద్భుతంగా తమ శ్లోకంలో తెలిపారు. ఏ కైలాసంలోనో పరమశివుని ఆస్థానంలో ఉండదగిన సత్కవీశ్వరులు ఈ మా కొలువు కూటంలో ఉండడం ఎంతో భాగ్య విశేషం. అప్పాజీ ఏమన్నారు? మేము వైష్ణవ మతావలంబులమైన మా హృదయం మీకు తెలుసు కదా, పరమత సహనము, అన్ని ధర్మాలను కాపాడడం అన్నది మా గురువర్యుల నుండి మాకు సంక్రమించినటువంటి గొప్ప విద్య. అందుకనే తిరుపతి వెంకటేశ్వర స్వామిని స్తుతించిన హంపి విరూపాక్ష స్వామిని మా కులదైవంగా నిలుపుకొని ఆరాధించాము. అలాగే అయ్యలరాజు రామభద్ర కవీశ్వరుడు ఉన్నాడు, ధూర్జటి మహాకవీశ్వరుడు ఉన్నాడు, తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు మా సభలో. ఈ పరమత సహనం, అన్ని ధర్మాలను కాపాడి హైందవ ధర్మాన్ని వికసింపజేయడం అన్నది రాజులకు గొప్ప గుణంగా ఉండాలని మేము మా ఈ చర్యల ద్వారా భావితరాలకు అందించినాము. ఎంతవరకు సఫలీకృతమైనామో కాలానుగుణంగా మీరే చెప్పాలి. ప్రభులు మా దయగోరి వచ్చామన్నారు మాదయ్య గారి మల్లన గారు. మాదయ్య గారి మల్లన గారు కేవలం మా ఆస్థాన కవులు మాత్రమే కాదు, యుద్ధరంగంలో మాతో పాటు నిలిచినటువంటి సహచరులు కూడా. ప్రభువుల వారికి సంబంధించిన శివకైశవ అభేదత్వాన్ని ఒక్కసారి సభాముఖంగా చెప్పాలని నాకు ఆకాంక్ష కలిగింది. ఆముక్త మాల్యద ఒక పక్క విశిష్టాద్వైత మత సంబంధమైన కావ్యమే అయినా వారు సంస్కృతంలో రాసిన జాంబవతి పరిణయంలో విఘ్నేశ్వర స్తుతి చేశారు ప్రభువుల వారు. కనుక వారికి ఈ రెండు మతాలు రెండు కళ్ళ లాంటివే. చక్కగా గుర్తు చేశారు. తెనాలి రామకృష్ణ కవీంద్ర. భువన విజయం అంటే తెనాలి రామకృష్ణ కవి. తెనాలి రామకృష్ణ కవి అంటే భువన విజయం కాదు, కానీ భువన విజయంలో ఒక సంరంభం, భువన విజయంలో ఒక అద్భుతం, భువన విజయంలో ఒక విరుపు, ఒక మెరుపు. ఇది మీరెవరిని స్తుతిస్తారో, ఏమని కీర్తిస్తారో. విశాల విశ్వానికి గురుపీఠంగా ఉన్నటువంటి ఈ భరతఖండంలో ధర్మగ్లాని జరిగినటువంటి సందర్భంలో ఒక మహాగురువు ద్రష్టగా ఒక రాజ్యస్థాపనకు నడుంకట్టి తనకు అనుకూలురైనటువంటి మహావీరులను చేతిలో నిలుపుకొని ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించడం వలన ఈరోజు మనం ఈ కవితాగానం చేయగలుగుతూ ఉన్నాం. ఆ మహాగురువుని ఒకసారి గురు సమ్ముఖంలో స్మరించుకుందామని 4 మాటలు. భువన విజయ సభా భారతి సకల కళా ప్రణవాకృతి. భువన విజయ సభా భారతి సకల కళా ప్రణవాకృతి. విద్యారణ్యుల విశేష ప్రజ్ఞతో హక్కన బుక్కన కార్యదీక్షతో. విద్యారణ్యుల విశేష ప్రజ్ఞతో హక్కన బుక్కన కార్యదీక్షతో. భరతఖండమున పరమధర్మమును కలకాలమును వెలయజేసిన. భరతఖండమున పరమధర్మమును కలకాలమును
లయజేసిన విజయనగర విపుల జనరసాకృతి విజయనగర విపుల జనరసాకృతి భువన విజయ సభా భారతి సకల కళా ప్రణవాకృతి నరవర హయ గజపతులన దల్చి నరవర హయ గజపతులన దల్చి మూరు రాయర గండడె తానై నరవర హయ గజపతులన దల్చి మూరు రాయర గండడె తానై అష్టదిక్కులలో అవనిని దాల్చే దిగ్గజగములకు దీటగు కవులతో అష్టదిక్కులలో అవనిని దాల్చే దిగ్గజగములకు దీటగు కవులతో తెలుగు వెలుగు దిశల నిలుపు బృహస్పతి తెలుగు వెలుగు దిశల నిలుపు బృహస్పతి భువన విజయ సభ భారతి జియాద్ భారత భారతి. మధుర వాక్ సుధానిధి రామకృష్ణ సుధి, మీరు కేవలం రాజాస్థానాల్లో ఉండవలసిన వారు మాత్రమే కాదు, జనంలో తిరిగిన వారు, జనంలో విజయనగర ప్రాభవాన్ని చాటినవారు కనుక మీరు ఈ గేయాన్ని అందించడం చాలా అందంగా ఉంది. పాండురంగ విభుని పదగుంభనం అంటే మీదే. మీరు ఎలా పలికినా ఆ పలుకులు అమ్మవారికి ఆ చక్కెర చిలుకల లాగా ఉంటాయి. మహారాజా నమస్కారం. మీ కొలువులోకి మిమ్మల్ని దర్శించుకోవడానికి మణిపాల రాజ్యం నుంచి ఓ సంస్కృత కవి వచ్చారు మహారాజా. మిమ్మల్ని దర్శించుకుంటాను ఉబలాట పడుతూ ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని సభలోకి ప్రవేశపెడతాం మహారాజా. వెంటనే ఆ మహాకవిని ప్రవేశపెట్టండి. మహాకవి స్వాగతం. వైభవాన్ని జగద్వ్యాప్తం చేస్తున్న మహనీయులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిని ప్రస్తుతిస్తూ ఆశువుగా అనర్గళమైన కవితాధారణను అందించమని కోరుతున్నాను. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం వందేహం భారతీతీర్థం వందేహం భారతీతీర్థం స్వర్ణోత్సవ సుశోభితం. నమస్సభాయి సభాపతిభ్యశ్చ వో నమః. మహదిదం ప్రమోదస్థానం వర్తతే యతోహి అత్ర శృంగగిరౌ శ్రీచరణానాం జగద్గురూణాం స్వర్ణోత్సవ కార్యక్రమాః సనాతన వైదిక ధర్మ పరిరక్షణార్థం అనేకధా ప్రచలంతి. అస్మిన్నేవ సందర్భే అత్ర భువన విజయ సాహితీ సభ ప్రచలతీతి దృష్ట్వా శ్రుత్వా చ మోముద్యతే మే మనః. అత్ర ఉపస్థితేభ్యః విద్వత్ కవిభ్యః శ్రీకృష్ణదేవరాజేతృభ్యః కులగురుభ్యః మహామంత్రి తిమ్మరుసు మహోదయేభ్యః నమాంసి భూయాంసి. శ్రీశృంగగిరిదేవ పాదాన్ శ్రీశృంగగిరిదేవ పాదాన్ ఘన స్వర్ణోత్సవాలంకృతాన్ ఆభాసమాన బహుభాషా విశేష ఆభాసమాన బహుభాషా విదేశ మృదు ఆభాసమాన బహుభాషా విదేశ మృదు శాస్త్రార్థబోధ నిపుణాన్ భోభూయమాన వరతుంగా నదీతోయ భర్గాభిషేకలసితాన్ భోభూయమాన వరతుంగా నదీతోయ భర్గాభిషేకలసితాన్ ఆబాల భావహిత
అద్వైత సిద్ధియుత శాస్త్ర ప్రబోధ నిపుణాన్ ఆభాసమాన తథైవ యంత్రార్చనే వివిధ మంత్రార్చనే కలిత చక్రార్చనాన్విత పదాన్ యంత్రార్చనే వివిధ మంత్రార్చనే కలిత చక్రార్చనాన్విత పదాన్ శోభాయమాన కవి రాజాధిరాజనుత శోభాయమాన కవి రాజాధిరాజనుత సాహిత్య రూప కవిధౌ శోభాయమాన కవిరాజాధిరాజనుత సాహిత్య రూప కవిధౌ వందామహే మనసి సంధాయ బుద్ధిమత వందామహే మనసి సంధాయ బుద్ధిమత లోకైక సద్గురువరాన్ ఇది స్తుతిం కృత్వా మహ్యం బహు దూరాత్ అన్యప్రాంతాత్ ఆగతం మాం అత్ర ఆహూయ కవితా పఠనార్థం అవకాశ ప్రదాతॄణాం సర్వేషామపి పునరేకవారం నమపూర్వకం కార్తజ్ఞం విజ్ఞాప్య విరమామి. మహదానందభరితం మహోదయ. ఈవీ టీవీ కలిగిన ప్రభువులు మా రాయలవారు. సంస్కృత మహాకవి మీ రాక మాకు ఆనందం. తెలుగులో మీ రాక మాకు సంస్కృతంలో రాక. ఇది ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. ప్రభు, ఇక ప్రకృతం అనుసరామః. అవశ్యం. రాయల కవితలో రాణించు, రాయల కవితలో రాణించు ఆముక్త మాల్యదా సురభిళ మధురిమమ్ము అల్లసాని కవీంద్రునల్లిక జిగిబిగిన్ వ్యాపించు తాంబూల పరిమళమ్ము నంది తిమ్మన కవి నయగారముగ తెచ్చు పారిజాతమ్ముల సౌరభమ్ము మల్లన్న కవితలో చల్లగాయదమీటు శివభక్తి మాధుర్య శీకరమ్ము సూరనార్యుని కావ్య సూక్తి వైచిత్రిలో ఉప్పొంగు కళల పూర్ణోదయము అయ్యల రాట్కవి తీయని కవితలో హాయిగా సాగు రామాభ్యుదయము భట్టుమూర్తి వచించు వసు చరిత్రమునందు వాసించు సంగీత వైభవము ఇక దూర్జటి కవితలో దోరగా వేగిన కరకుట్లు వెదజల్లు కమదనము రామకృష్ణుని కావ్య రమ్య సీమలలోన ఘుమఘుమమ్మను పదగుంఫనము ఇవన్నీ భారతీ తీర్థ శ్రీపాద భద్రపీఠి విమల విజ్ఞాన వేదియై వెలుగుచుండ దక్షిణాంనాయ పీఠాన దర్శనమిడు దక్షిణాంనాయ పీఠాన దర్శనము ఇడు భువన విజయము నేడిట పొలుపు మీరు. సభాస్థారులారా, మా అష్టదిగ్గజ కవులు ప్రభువుల వారి ప్రేరణతో ప్రబంధ ధోరణిలో ఆనంద ఉపదేశాలను అందించగలిగిన పరమాద్భుతమైన రచనలు చేశారు. అలసాని పెద్దన కవీంద్రులు ఆదర్శ గృహస్థ జీవన వైభవాన్ని స్థాపించారు స్వారోచిష మనుసంభవ కావ్యంలో.
పెద్దన కవీంద్ర, ఒక్కమారు ఆ ప్రవరుని దివ్య వైభవాన్ని మీరు జ్ఞప్తి చేయరు? అవశ్యం మహామంత్రి. ప్రభు, మీ ఆజ్ఞ చేత నేను స్వారోచిత మనసంభవాన్ని రచించాను. దానిలో ప్రవరుడు, విప్రవరుడు అతడు ఎలా ఉన్నాడంటే, ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల కర్మ ధర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడలేఖ్యతను విలాసుడై. ఆయన నిత్యము శిష్యులకు పాఠాన్ని చెప్తూ ఉంటున్న సమయంలో ఒక సిద్ధుడు వస్తాడు ప్రభు. ఆ సిద్ధుని సాధువును చూడగానే సాధూనాం దర్శనం పుణ్యం అంటారు కదా, ఆ స్వామి మాట్లాడితే ఇతని హృదయము కరిగిపోయి, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగా మీ పాద పవిత్రామలతోయముల లఘుద్యో మార్గజరాంబు పౌనరుక్త్యములుర్విన్ అని ఆ గురువుగారిని ప్రశంసించి, మరి స్వామి మీరు అన్ని దేశాలు తిరిగారు కదా, మరి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆ సిద్ధుడు ఒక పసరునిస్తాడు. ఆ పసరును కాళ్ళకు పూసుకొని హిమాలయ పర్వత ప్రాంతాన్ని అక్కడికి వెళ్ళి ఆ హిమవన్నగ సౌందర్యాన్ని చూసి ఆ ఆనందంలో కాళ్ళకు పూసుకున్న పసరు కరిగిపోతుంది. అప్పుడు అక్కడ ఒక స్త్రీ వరూధిని కనబడుతుంది. సరే, వారిద్దరికి పరస్పర సంభాషణ కూడా జరుగుతుంది. అదంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ప్రభు. అవన్నిటినీ కూడా తిరస్కరించి ఆ ప్రవరుడు తన యొక్క గృహస్థాశ్రమ ధర్మ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అగ్నిదేవుని ప్రార్థించి తన ఇంటికి వెళ్తాడు. ఆ ప్రార్థనతో ముగిస్తాను ప్రభు. దాన జపాగ్నిహోమ పరతంత్రుడనేని భవత్పదాంబుజధ్యాన రతుండనేని పరదారధనాదులగోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున కంపుము ఇనుండు పశ్చిమాంభో నిధియందు గృంకగయమున్ను రయంబున హవ్యవాహన. అద్భుతం, అద్భుతం. అగ్నిదేవుని ప్రార్థించి ఇంటికి వెళ్తాడు ప్రభు. ఇది అద్భుతం. మనుచరిత్ర అది కలకాలం మనుచరిత్ర. నిజంగా మీ కథానాయకుడు ప్రవరుడు, మీరేమో కవి ప్రవరులు, వీరు విప్రవరులు. ఇది భారతీయ గార్హస్థ్య ధర్మానికి, ఏకపత్ని వ్రత దీక్షకు కలకాలం నిలిచిపోయే గొప్ప రచన చేసిన పెద్దన కవీంద్ర, సమస్త శాస్త్ర పురాణేతిహాస కావ్య రచన మర్మజ్ఞులు గనుక మీ కలం నుండి అమృత ధారలాగా మన చరిత్ర ఒలికింది. తథాస్తు. ఏమి సువర్ణ కవీంద్ర, మీరేదో యోచన చేస్తున్నట్లు అనిపిస్తున్నది. పెద్దన్న గారు ఇంకా ఇందాక నన్ను ఏదో అడుగుతానన్నారు, అందుకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఇస్తారేమో అని. ఆలస్యం ఎందుకు కానిండు. పెద్దన్న కవీంద్రులు ఇందాక ఒక అంశాన్ని గురించి ప్రస్తావించారు సభలోకి రాబోయే ముందు. అది వారికి గుర్తు ఉండే ఉంటుంది. అన్ని చోట్ల కొండకు కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ముకి కొండ ఉండటం ఏమిటి, శృంగగిరి ఏమిటి అని ఏదో అన్నారు. ఏమన్నారు? ఎక్కడైనా కొండపైన కొమ్ములు ఉంటాయి, కానీ కొమ్ముకు కొండ ఉండడం ఏమిటి అని ప్రశ్నించాను. దాన్ని సమస్యగా మార్చుకొని మీరు పూరించండి. నన్నే సమస్యగా మార్చుకోమన్నారా? మీరు ఘటనాఘటన సమర్థులు. సమస్య మీరే, పరిష్కారము మీరే. కొమ్ములు కొండనుండనగు, కొమ్ములు కొండనుండనగు, ఇంకేమనమన్నారు? కొమ్ములు కొండనుండనగు, కొమ్ములు కొండ
కొమ్మున, ఇందాక మీరు అన్నది కొమ్మున కొండ అదెట్టులుండెడున్, కొమ్ములు కొండ నుండెడును, కొమ్మన కొండ అదెట్టులుండెడున్ అని ఇందాక మీరు అన్నారు. అంటే అసలు ఈ పేరే శృంగగిరి అనే పేరులోనే ఈ పేరేమిటి అన్నట్లుగా మీరు అన్నారు. మేము ఇక్కడి నుంచి తరచూ వస్తూ పోతూ ఉండేవాళ్ళం కనుక ఈ శృంగగిరి ఇది మాకు చాలా ఆత్మీయమైనటువంటి చోటు అవ్వటం చేత మీకు వెళ్ళనే నేను కూడా ఆలోచించాను. ఆలోచిస్తే ఇక్కడ శంకరాచార్య స్వామి వారు దక్షిణామనాయ పీఠాన్ని స్థాపించినప్పుడు ఇక్కడ ఇచ్చిన మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని ఈ పీఠానికి ఇచ్చి ఉన్నారు. కనుక బమ్మము తాను, నేను అచ్చ తెలుగులో చెబుతాను ఈ పద్యాన్ని, దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రభువుల వారు అన్నారు. బమ్మము తాను బమ్మము తానటన్న, బమ్మము తానటన్న తొలి పల్కుకు తావుగా రాచగుమ్మమై కొమ్ములు నేనులై నిలువ అహం బ్రహ్మ అస్మి. ఇందులో అహం అనేవి కొమ్ములు, కొమ్ములు నేనులై నిలువ కొండయో కొండగ బమ్మము తానుగా నిటన్. బ్రహ్మము కొండ, అహం కొమ్ములు, బ్రహ్మ కొండ, అహం బ్రహ్మ అస్మి. కాబట్టి ఈ రెండిటికి భేదం లేదు. కాబట్టి తానుగా ఇమ్మెయి 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 కొమ్ము కొండనియన్, ఇమ్మెయి కొమ్ము కొండయనియన్ అన్నది ఎవరు అంటే ఒటువయ్య ఒడుగయ్య అనగా బ్రహ్మచారి అయినటువంటి శంకరాచార్య స్వామి వారు. కనుక కొమ్ము కొండనియన్ ఒడుగయ్యే తాను కావునన్ కొమ్ములు కొండకుండునట కొమ్మున కొండయునుండు నిట్టులన్ అని అద్భుతం. శృంగగిరికి ఉన్న విశేషాన్ని అచ్చ తెలుగులో చెప్పి తెలుగు తల్లి రుణం తీర్చుకుంటున్నాను. అద్భుతం మహాకవి. యథార్థంగా ఈ సమస్య ఒక పెద్ద కొండ, కానీ మీ పూరణం ఆ కొండకు శిఖరాయమానం. అద్భుతమైన విశేషాన్ని మీరు సమస్యాపూరణంలో నిక్షిప్తం చేసి జగద్గురువులను అక్షరాల సాక్షాత్కరింపచేశారు. ఇది చాలా ఆనందదాయకమైన అంశం. మాదయ్య గారి మల్లన కవీంద్ర, మీ కావ్యం రాజశేఖర చరిత్ర పరమాద్భుతమైన కావ్యం, సామాజిక సందేశాన్ని నిక్షిప్తం చేసే కావ్యం, ఆధ్యాత్మిక భావ సుగంధాలను పరివ్యాప్తం చేసే కావ్యం. ఇది మీ కావ్యం నుంచి ఒక్క మధురమైన పద్యాన్ని ఆలకించి మాకు ఆనందాన్ని కలిగించండి. ఈ సందర్భంలో అష్టదిగ్గజ కవులకు ఒక చిన్న సూచన. ఇక్కడున్న వేదికపై ఉన్న కవులతో పాటు సభలో ఆసీనులైన మహనీయులందరూ కూడా పద్యం చదివినంత మాత్రాననే అర్థం చేసుకోగలిగిన ప్రజ్ఞాసంపన్నులు కనుక విశేషమైన వివరణ వ్యాఖ్యానము అవసరం లేదు. 1-2 వాక్యాలలో ఆ పద్యంలోని భావాన్ని సూచన చేసి పద్యాన్ని అవతరింపచేయమని విన్నవిస్తున్నాను. అవశ్యం అప్పాజీ, మీ సూచన మేరకు హేమధనువుడు పట్టమహిషితో శంభుసేవ మహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచూ కామధేనువు వానింటి గాడి పసరము అల్లసురశాఖి వానింటి మల్లె చెట్టు. అంతేనా? కడలేని సంసార జడధిలో మునిగిన జనుల పాలిటి సేవ శంభు సేవ. కడలేని సంసార జడధిలో మునిగిన జనుల పాలిటి నావ శంభు సేవ.
కడుదూరమయ్యున్న కైవల్య సీమకు చక్కని పెనుత్రోవ శంభు సేవ. అతి భోగ భాగ్యంబులను ముత్తియంబుల సరుల కూర్చిన కోవ శంభు సేవ. సకలాగమజ్ఞాన సకలాగమజ్ఞాన సారమహీజాత జాతంబులో చేవ శంభు సేవ. నిరవధి క్రూర పాతక దురవగాహ దహన గహన సమున్నిద్ర గంధవాహ సఖ శిఖామాలిక లఠేవ శంభు సేవ. సద్గుణ లతాంతములతీవ శంభు సేవ. అద్భుతం అద్భుతం. నీలకంఠుని శిరసపై నీళ్లు చల్లితే చాలట, పత్తిరిసుమంత పారవైచినా చాలట. బోళాశంకరుని భక్త వాత్సల్యాన్ని ఎంత అద్భుతంగా చిత్రించారు మహాకవి. చాలా సంతోషం. నంది తిమ్మన కవీంద్ర, మీ పారిజాతాపహరణ కావ్యం ఒక ప్రత్యేకమైన అలంకారం. ప్రణయ కలహాన్ని వర్ణించే కార్యక్రమంతో కావ్యరచన ప్రారంభించి మధురమైన దివ్య సందేశాన్ని అందించారు ఆ కావ్యంలో మీరు. ఏది మీ కావ్య వైభవాన్ని మాకు తెలియచేయండి. అప్పాజీ గారు జగద్గురువుల సన్నిధానంలో ప్రణవం గురించి మాట్లాడుకోవాలి కానీ ప్రణయం గురించి ఎందుకు? అందుకే ఆ పారిజాతం భూమి మీదకు వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరిగాయి. ఒక్క పారిజాతం భూమి మీదకి వస్తేనే అన్ని అద్భుతాలు జరిగితే గురుద్వయ పారిజాతం యొక్క పాదపద్మాల ఎదుట ఈ భవబంధం నుంచి విముక్తులం కాకుండా ఉంటామా? బెరసెన్ మేను నిగిచ్చినట్లు వలులు. పారిజాతం మీద నుంచి అలా గాలి వీచగానే బెరసెన్ మేను నిగిచ్చినట్లు వలులు ఉబ్బెన్ దుర్బలాంగంబులు అంకురముల్ సూపెరదంబులు అంకురముల్ సూపెరదంబులు అంఘ్రుల వడంకుల్దీరే వాలారులై కరజంబుల్ సిగురించే వాలారులై కరజంబుల్ సిగురించే కేశతతికిన్ కప్పారే వృద్ధాళికిన్ మరలం ప్రాయము వచ్చే వృద్ధాళికిన్ మరలం ప్రాయము వచ్చే తత్తరు చలన్ మందానిలా సంగతిన్ విననేర్చిరి బధిరులు. మహాత్మా విననేర్చిరి బధిరులు కనుగొన నేర్చిరి అంధకులు లఘుత్వము మీరంజన నేర్చిరి వికలాంగకులు అనిమిషతరు కుసుమ సౌరభావేశమునన్ నమస్కారం. అద్భుతం మహాకవి. పారిజాతం భూమి మీదకి రాగానే చూపులేని వారికి చూపు వచ్చింది, వినలేని వారు వినగలిగారు, నడవలేని వారు నడవగలిగారు, వృద్ధులు మళ్ళీ యౌవన భాగ్యాన్ని పొందారు. నంది తిమ్మన గారి పద్యంతో పారిజాత ప్రసూన పరిమళాలు ఈ సభనంతా నింపినాయి. ప్రభువు సమర్థుడైతే భూమి కల్పవృక్షమవుతుందని పారిజాతాన్ని భూమి మీదకి తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మా నంది తిమ్మన కవి చేసిన వర్ణన పరమాద్భుతం, రసరమ్యం. పట్టుమూర్తి కవీంద్ర, మీరు సంగీత రహస్య కళానిధి, ఏమంటారు? మీ వసుచరిత్ర కావ్య వైభవాన్ని మాకు వినిపించండి. అల్లసాని పెద్దన కవీంద్రుల యొద్ద స్వల్పకాలం మేము శిష్యరికము చేశాం. పెద్దన కవీంద్రులకు నమస్సులు. స్వల్పకాలమే అయినా పెద్దన కవీంద్రులు తాను రాసిన మనుచరిత్ర మహాకావ్యాన్ని నాకు వినిపించడమే కాక
శిష్యాదిచ్ఛేత్ పరాజయం అన్న రీతిలో వసుచరిత్ర మహాకావ్యాన్ని రాయమని ఆదేశించారు, నిర్దేశించారు. అంతేకాదు కృష్ణదేవరాయల ప్రభువుల అళియ రామరాయలు కూడా మమ్మల్ని ఆదరించి రామరాజభూషణ అనే బిరుదుతో సత్కరించిన మూర్తి కవీంద్రుడను. నేను వసుచరిత్ర మహాకావ్యాన్ని శ్లేషమయంగా రాయడం జరిగింది. అంతేకాదు స్వల్పంగా ఉన్నటువంటి ఆ కథలో మణుల వంటి పరమాద్భుతాలైనటువంటి పద్యాలన్నింటినో కూర్చాను. ఇప్పుడు ఇక్కడ సమయాభావం వల్ల వసురాజు మహామంత్రి నర్మసచివుడు అన్నీ అయినటువంటి ఆ కోలాహల పర్వతం యొక్క వర్ణన చేస్తున్న ఘట్టాన్ని ఒక సీసపద్యంలో వివరిస్తాను. సంగీతం కూడా తెలిసినవాణ్ణి కనుక లయబద్ధమైనటువంటి సీసపద్యంలో తాళాన్ని కూడా వినిపించేలాగా ప్రతి అర్థములో అంత్యప్రాస, ప్రతి ఖండంలో అంటే పాదం అర్ధపాదములోని అర్థంలో కూడాను అంత్యప్రాస వచ్చేలాగా ఒక పద్యాన్ని మీ ముందు వినిపిస్తారు. ఒక చాయననపాయ పికగేయ సముదాయమొక సీమననామయూర నినదము ఒక వంకన కలంక మకరాంక హయహేషలు ఒక క్రేవ వనదేవ యువతి గీతము ఒక చంత సురకాంతల కరాంత తతనాదముక దారి వనశారి కోదితంబులు ఒక యోర పటుచారణ కుమార ఫణితంబులు ఒక దండ నలిమండలి కలగానము ఒక మొగిమ్రోయ కదళీ గృహోపపన్న కిన్నరీ బృంద సంగీత గీతి రీతిన్ అమరున్ అతివేల కోలాహలముల కలిమిన్ అధిప ఈ అద్రి కోలాహలాఖ్యమొక్కో కోలాహల పర్వతమే కాదు మహాకవి, మీ పద్యం కూడా ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయమే. చాలా ఆనందాన్ని కలిగించిన భావం. జలజల, కలకల, సలసల, మలమల ఈ 4 ధ్వన్యానుకరణ శబ్దాలతో రామాయణార్థం వచ్చేటట్లుగా పూరించవలసిందిగా నంది తిమ్మన గారిని కోరుతున్నాను. మహాకవి కాబట్టి ఇబ్బంది లేదు, సామాన్యుడికైతే విలవిలలాడవలసిన పరిస్థితే. మరొక్కసారి నమస్కారం సభకు. రామాయణం అన్నారు కాబట్టి ఎండ కన్నెరుగునటువంటి సుకుమారి సీత రాముడెక్కడుంటే అక్కడే అయోధ్య అనుకొన్నది. అయితే తన అర్ధాంగికి అరణ్యాన్ని అయోధ్యగా చూపించినటువంటి అద్భుతమైనటువంటి భర్త శ్రీరామచంద్రుడు. ఆ భావనను మనసులో నిడుకొని సజల జలజాకరముల సరసజేరీ సజల జలజాకరముల సరసజేరీ సకల కలరావ సుకపిక షండములను కోసల సలక్ష్మిగా జూపే కోసల సలక్ష్మిగా జూపే కుజకు రాముడు అమల మలయానిలోద్భూతమైన హాయి అమలమలయానిలోద్భూతమైన హాయి హాయి. ధన్యవాదాలు. అద్భుతం మహాకవి. కృష్ణ
కృష్ణుణ్ణి నాయకుడిగా చేసుకుని కావ్యరచన చేసిన మీరు మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి దివ్య వైభవాన్ని దత్తపదిని ఉదాత్త పదిగా మలచి అద్భుతంగా అందించారు. మిమ్మల్ని భువన విజయ మహాసభ ప్రత్యేకించి ప్రశంసిస్తున్నది. రాముడంటే జ్ఞాపకానికి వస్తున్నది రామభద్ర కవీంద్ర. ఏ పాత్రని వర్ణించినా మీదొక ప్రత్యేకమైన శైలి, ఒక విభిన్నమైన బాణి. మీ కావ్యంలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని మీరు అందించాలని మేము కోరుకుంటున్నాం. అవశ్యం అమాత్య. కృష్ణుణ్ణి నాయకుడిగా చేసుకుని కావ్యం రాసిన కవిగారు దత్తపదిలో రాముడి గురించి చెప్పేటప్పుడే మీరు పిలవకపోయినా నేను లేచి కావ్యగానం చేసేద్దాం అనుకున్నాను. పిలిచారు, సంతోషం. పరేంగి తజ్ఞులు కదా. ఈ భరతభూమి మీద మూర్తీభూత ధర్మమై వెలుగొందిన మూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి కథను రామాభ్యుదయ కావ్యంగా రచన చేసే అవకాశాన్ని ఆ రామచంద్రుడే నాకు అనుగ్రహించాడు. అమ్మవారు సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ లంకంతా కూడా తిరుగుతూ హనుమంతుల వారు ప్రతి చోట కూడా అన్ని ప్రదేశాలు తిరుగుతూ చూస్తూ సీతమ్మ ఎక్కడుందో అని వెతుకుతున్న ఆ హనుమంతునికి ఎదురైన ఆ తల్లి ఎలా కనిపించింది అశోకవనంలో అంటే, ఘూక కుటుంబిని కోటిలో నడిరేయి చక్కవ జవరాలు చిక్కినట్లు, చెరట బిడాలికా జాలంబులోపల చిలుక ముత్తైదువ మెలగినట్లు, మత్త శిఖండిని మాలిక లోపల పాపకన్య తగుల్పడిన ఎట్లు, కితవ మృగాదన గృహిణీ గణంబులో లేడి ఇల్లాలు ఉమ్మలించినట్లు, వేషభీషణ దానవ వితతిలోన స్వామి రఘువీరగేహిని చక్కజూచి, వేషభీషణ దానవ వితతిలోన తల్లడంబున పెదవులు తడపుచున్న స్వామి రఘువీరగేహిని చక్కజూచి, అవునో కాదొకదాయని అనిలసుతుడు. ఆడుగుడ్లగూబల సమూహంలో ఉన్నటువంటి ఒక చక్రవాక పక్షిలాగా, అలాగే అనేక పెద్ద పిల్లుల సమక్షంలో ఉన్నటువంటి ఆ గుంపులో చిక్కుకున్నటువంటి చిలుక ముత్తైదువలాగా, అలాగే మత్తిల్లి ఆడుతున్నటువంటి మయూరాల గుంపులో చిక్కుకున్నటువంటి నాగకన్యకలాగా, అలాగే పెద్ద పుల్లల గుంపులో చిక్కుకున్నటువంటి చిన్ని లేడి పిల్లలాగా ఆ తల్లి ఈ చూడ్డానికే భయంకరమైనటువంటి వేషాల్లో ఉన్నటువంటి రాక్షస స్త్రీ సమూహం మధ్యలో చిక్కుకుపోయినటువంటి ఆ తల్లి అసలు సీతమ్మో కాదో అని ఆ చూసి చూడగానే హనుమంతుల వారికి అనిపించింది. అలాగే మరొక్క పద్యాన్ని వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఇందాక రామభద్ర కవి అనగానే కవిత్వంలో ఆలంకారికంగా పద్యం చెప్పడం నా ముద్ర అని వారు అన్నారు. అయోధ్య నుంచి బయలుదేరినటువంటి శ్రీరామచంద్రమూర్తి తమసానదిని ఇలా దాటుతూ గంగానది వరకు చేరి ఆ గంగ దగ్గరికి చేరిన సందర్భంలో ఒక పద్యం, ముజ్జగముల నెలవరి నిజమజ్జన సంశీల బుద్ధిమజ్జన సముదాయ ఉజ్జీవన జీవనయగు అజ్జాహ్నవి చేరే దురితాధ్వశ్రముడై. ఆ స్వామి నడిచి అంత దూరం వచ్చాడు. ఎంత బడలిక కలిగిందో శరీరానికి. గంగానదిలో స్నానం చేయడానికి వచ్చాడు. ఆ సందర్భం ఎలా ఉంది? ముజ్జగముల నెలవరి, మొత్తం విశ్వమంతా కూడా నిండినటువంటి విశ్వాకారుడు ఆ విష్ణుమూర్తి స్వరూపమే రామచంద్రమూర్తి. ముజ్జగముల నెలవరి నిజమజ్జన సంశీల బుద్ధి తనయందు. ఆ గంగానదిలో స్నానం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అక్కడ ఆ గంగానది ఎలా ఉంది అంటే, నిజమజ్జన సంశీల బుద్ధిమజ్జన సముదాయ ఉజ్జీవన జీవన. జీవన శబ్దానికి నీరు అని అర్థం. ఇక్కడ
జీవనము అంటే బ్రతుకు. ఆ నీటిలో స్నానము చేసిన వాళ్ళందరికీ కూడా పాపాలన్నింటినీ కూడా పరిహారం చేసేటువంటిదిగా ఉండేటువంటి గంగానదికి అజ్జాహ్నవి చేరే దూరితాధ్వశ్రముడై ఆ నడిచి వచ్చిన బడలకి తీర్చుకుంటున్నాడు ఆ స్వామి అని ఈ 2 పద్యాలని సభకి నివేదిస్తూ రామభద్ర కవీంద్ర కూక కుటుంబిని కోటిలో నడురేయి జక్కవ జవరాలు చిక్కినట్లు. ఏమి ఎత్తుగడ! సీసపద్యంలోని ప్రతి పాదంలోనూ ప్రథమార్థంలో సంస్కృతమా, ద్వితీయార్థంలో తెలుగా, ఆ భీషణమైన పరిస్థితిని వర్ణించడానికి గీర్వాణమా, దయనీయమైన స్థితిని చూపించడానికి చక్కని తెలుగు పదాలా? ఏమి అద్భుతమైన పొందిక, ఏమి మధురమైన ఊహ! సీతా సాక్షాత్కారాన్ని కలిగించారు మహాకవి. అభినందనలు. ధన్యోస్మి. అప్పాజీ గారు, ఏం తిమ్మన కవీంద్ర, మీ అనుమతితో రామభద్రుల వారు హనుమంతులు గురించి స్మరించడంతో నాకొక సమస్య స్ఫురిస్తూ ఉన్నది. అంతే కదా. అయితే వారు హనుమంతుణ్ణి స్మరించగానే మీకు కుప్పిగంతులు వేయాలనిపించిందేమో అని మేము కలవరపడ్డాం. చూసారా అప్పాజీ వారు నేను ఎంతమందికి స్ఫూర్తికి కారణమయ్యానో. అయితే ఈ సమస్యను రామభద్రుల వారికి కాకుండా గట్టి కవితల జగజెట్టిగా మీరు మెచ్చుకున్నటువంటి భట్టుమూర్తికి ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. మాకు కూడా సంతోషమే. నరసింహుడు భక్తి మ్రొక్కే నారీమణికిన్, నరసింహుడు భక్తి మ్రొక్కే నారీమణికిన్. తిమ్మన గారు, మీరు తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో గాని నారీమణుల సమస్యలు పరిష్కరించడంలో భట్టుమూర్తి కడుదిట్ట. నరసింహుడు భక్తి మ్రొక్కే నారీమణికిన్. పరాత్పరుడు ఎవరికి మొక్కడు. పైగా అవతార సందర్భంగానే అమ్మవారే దగ్గరికి రాలేదు. భక్తితో మొక్కడం అసలు లేదు, నారీమణికి అంతకు లేదు. ఏమి సమస్య అయ్యా ఇది? భలే ఇచ్చావు. కానీ ఎవరికిచ్చావు తెలుసా? హనుమంతుడి ప్రసాదం చేత కవిత్వం రాస్తున్న మహాకవి భట్టుమూర్తికి. రహస్యంగా ఒక మాట చెవిలో చెప్పనా? మీరు వెంటనే సమస్యను పూరించకుండా ఎక్కువసేపు వ్యాఖ్యానిస్తే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు, ఆశు కవితా ప్రతిభ కలవాడు కాదు అని సదస్యులు ఎవరైనా చెవులు కొరుక్కోగలరు. పద్యం వినిపించండి. నరసింహుడు భక్తి మ్రొక్కే నారీమణికిన్. రామాయణార్థంలోనే దీన్ని పూరిస్తాను. సురనుతు రఘుపతి సతిగని, సురనుతు రఘుపతి సతిగని తరుమూలము చేరి రాము ధ్యానమునర్పన్. సురనుతు రఘుపతి సతిగని తరుమూలము చేరి రాము ధ్యానమునర్పన్. ధర త్వరనంగుళినీయుచు త్వరనంగుళినీయుచు వానరసింహుడు భక్తి మ్రొక్కే నారీమణికిన్. వానరసింహుడు బాగుంది. నరసింహుడు వానరసింహుడు అయినాడు. అద్భుతం. మా ఆంతర్యాన్ని గ్రహించే పూరించారు. ధన్యవాదాలు. దూర్జటి కవీంద్ర, మీ కాళహస్తీశ్వర మాహాత్మ్య ప్రబంధం, కాళహస్తీశ్వర శతకం దేనికదే ప్రత్యేకమైనవి, ప్రసిద్ధమైనవి, కొండకచో ప్రౌఢమైనవి కూడా. మీ ఊహల ఉడ్డీనము, మీ కుశాగ్ర ధిషణ సాటిలేనివి. ఇది ఒక అద్భుతమైన వర్ణన సన్నివేశాన్ని ఆధారం చేసుకుని మీ ప్రబంధంలోని ఒక మంచి పద్యాన్ని మాకు వినిపించండి. అలాగేనా అప్పాజీ గారు? నా కావ్యంలో పరమేశ్వరుడు ఎంతోమంది భక్తుల్ని అనుగ్రహించాడు. అదే వశిష్ఠ అజ లూత వాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవాక్షీయులుక యాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన ఆర్యావామాంగము అని ఎంతమంది నా పరమేశ్వరుడు అనుగ్రహించాడో నా మంగళాచరణ పద్యంలోనే నేను తెలుపుకున్నాను. ఈ కావ్యంలో పరమేశ్వరుడు వీళ్ళొక్కొక్కరికే రకరకాలుగా సాక్షాత్కరించాడు.
ఎన్ని విధాలుగా పరమేశ్వరుడు సాక్షాత్కరించాడో అన్ని పద్యాలు రాశాను. ఒకచోట సాంగంగా సాక్షాత్కరించాడు. వైకుంఠ ద్రుహిణాది దేవతలు కొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మ వసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షానంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితి కరాళుండై వృషారూఢుడై అని కరచరణాద్యవయవ సమేతంగా ఒకచో దర్శనమిస్తే, నేను పరమేశ్వరుడిని అష్టమూర్తిగా భావించేవాడిని కావున అందులో సూర్య చంద్రులు కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఈశ్వరోపాసన చేసిన నాకు ఆ చంద్రోదయంలో కూడా పరమేశ్వరుడే సాక్షాత్కరించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరీధ్వాంతము ధూపధూమములు తారా జలదీప ప్రభారాజి కౌముది తారానివహంబులు అర్చిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అని ఆ పరమేశ్వరుడు నరశరీరంలో మానుష శరీరంలో ఉన్నప్పటికీ కూడా, చంద్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా తమోదూర సౌఖ్యుడు అయితే ఖాయంగా అవుతాడు. కాబట్టి అట్లాంటి పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారము నా కావ్యం యొక్క పఠితలందరికీ కలగాలి అనే సదుద్దేశంతో కీటకాలైనా జడ పశువులైనా ఇంకా మనుష్యులైనా సరే ఆ పరమేశ్వరుడి భక్తికి, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రభూతులు అవుతారు అని చెప్పి తెలపడానికి నా కావ్యాన్ని వ్రాశాను. నమస్కారాలు. ఆహా, ఎంత అద్భుతంగా వర్ణించావయ్యా ధూర్జటి మహాకవీంద్ర. మీకు లోకమంతా శివమయంగానే కనిపిస్తూ ఉంది కనుక ఎక్కడ చూసినా శివుడే, సదా శివమయాంతరంగులు వారు. ఆహా, ఈ కవిత్వం వింటూ ఉంటే హృదయం ఆనంద తొందిలితమవుతుంది. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకు ఏల కల్గెనో అతులిత మాధురీ మహిమ. హా తెలిసెన్. మీకేమి తెలిసినది రామకృష్ణయ్య? ప్రభు, అష్టదిగ్గజంలో ఎవరి కవిత్వాన్ని విని కూడా మీరు ఈ సందేహాన్ని వెలిబుచ్చలేదు. పాపం ధూర్జటి కవీశ్వరుల కవిత్వాన్ని వినగానే మీకు ఈ సందేహం వచ్చింది. ఏమన్నారు మరొకసారి? స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకు ఏల కల్గెనో అతులిత మాధురీ మహిమ. హా తెలిసెన్. భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ. మహారాజా, మీకు ఇందుకనే చెప్పాను నన్ను నలుగురిలో పొగడద్దు అని చెప్పి. రామకృష్ణయ్య పరిహాస కుశలుడు కనుక రామకృష్ణ కవీంద్రులు ధూర్జటిని చమత్కారంగా ఇలా అన్నారు. చంద్రుణ్ణి చంద్రశేఖరుడుగా దర్శించిన ధూర్జటి కవి ఎక్కడా? మీరు ప్రస్తావించిన అంశాలెక్కడా? హా తెలియున్ ఏమన్నారు ప్రభు? స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురీ మహిమ అని కదా ప్రభువుల వారు అన్నది. హా తెలిసెన్ కాదు రామకృష్ణయ్య, హా తెలియున్ పరికించి చూడగా. లోతుగా పరిశీలించకుండా త్వరపడి మాట్లాడితే మీరన్నలాంటి భావాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ హా తెలియున్ పరికించి చూడగా కృత ప్రతిపద్యమున్ శివునికే మనమర్పణ చేసి చెప్ప ఈ గతి కవితా విలాస రసగంగ మహేశుడనుగ్రహింపగా స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకు ఇట్లు కల్గే ఈ అతులిత మాధురి మహిమ. ప్రభు, కాబట్టి ఏతావత అప్పాజీ వారు సభలో ఉంటే నన్ను స్తుతించవచ్చు.
నేను అంటున్నాను, వారు పద్యం చెప్పినప్పుడు నలుగురిలో స్తుతించొద్దు అని చెప్పి నేను అన్నాను. అప్పాజీ వారు సభలో ఉంటే నన్ను నింద మీరే తొలగించుకోవాలి. మాకు అనుమానం లేదు ధూర్జటి మహాకవీంద్ర. నిస్సార సంసార జృంభణ తిరస్కార శుద్ధాంత రంగులు మీరు, సదా శివమయాంత రంగులు. మీ హృదయంలో ఎటువంటి శివభక్తి తత్పరత ఉందో అది లోకానికి విదితమే. ప్రభువులకు కవులందరి పట్ల అభిమానమే కానీ ఎవ్వరి పట్ల అనుమానము లేదు. ప్రభు ఆంధ్రభోజులై సాహితీ సమరాంగణ సార్వభౌములై ఆముక్తమాల్యదా కావ్యాన్ని, విష్ణు చిత్తీయాన్ని రసరమ్యంగా లోకానికి అందించి రాజకవి అయి కవిరాజులై రాణించిన మహనీయులు మీరు. ఇది మీ ఆముక్తమాల్యదా ప్రబంధం నుంచి అయిన పద్యాన్ని ఈ సభాసదులకు వినిపించండి. అవశ్యం అప్పాజీ. ఇది మీ కోరికగా కాక ఇక్కడున్న రసజ్ఞులందరి కోరికగా భావించి మా ఆముక్తమాల్యదలోని ఒక్క పద్యాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆ నిష్ఠానిధి నా కావ్య నాయకుడు విష్ణుచిత్తుడు. అతని ఇంట జరుగుతున్న అన్న సంతర్పణ గురించిన ఒక పద్యం. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్ మ్రోయునింతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్యత్ ప్రబంధాను సంధానధ్వానము దివ్యత్ ప్రబంధాను సంధాన ధ్వానము నాస్తి శాక బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలున్ ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్. ప్రభు అద్భుతమైనటువంటి ఆంధ్ర కావ్యాన్ని రచిస్తూ ఉన్నారు తమరు. మీరా ఆంధ్రభోజులు అనిపించుకున్నారు. చక్కనైనటువంటి తెలుగు పద్యాన్ని ప్రారంభించి పద్యం మధ్యలో ఆ సంస్కృత సమాసములు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇక నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ అన్నీ నాస్తి 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 అని చెప్పి చివరగా కృపయా భోక్తవ్యం అంటున్నారు. ఇన్ని నాస్తి తరువాత వచ్చినటువంటి అతిథులు ఏం తినాలని ప్రభు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఈ పద్యం విన్న తర్వాత. మంత్రివర్య, మీరందరికీ సమస్యలు ఇస్తున్నారు. మా రామకృష్ణ కవి పరిహాస కుశలుడని తెలుసు కానీ ఇంత భోజన ప్రియుడని ఇప్పుడే తెలిసింది. ప్రియుడే కాదు, బహుజన ప్రియుడు కూడా. ఈ క్షేత్రంలో గత 2 రోజులుగా చక్కనైనటువంటి వంటకాలు ఒక్కసారి కూడా నాస్తి పదం లేకుండా సాగింది. కానీ తమ పద్యంలో ఇన్ని నాస్తి పదాలు ఎందుకు వచ్చినాయి ప్రభు? బహుశా మీరు మణిప్రవాళ శైలిని అనుసరిస్తూ అది జాస్తి అనబోయి నాస్తి అన్నారేమో నా ఉద్దేశం. ఏమంటారు? మధుర వాగ్మి, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పుట మా కర్తవ్యం. మీ పరిహాస దృష్టి మా పైన కూడా ప్రసరించడం ఒక గొప్ప విశేషం. కానిండు. శంకరుల వారన్నారు, చంద్రకిరణాలు వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని. అంచేత నా పరిహాస దృష్టి అందరి మీద ఒకలాగే ఉంటుంది. అది సభ ప్రారంభమైనప్పటి నుంచి తెలుస్తూనే ఉన్నది మహాకవి. ఒక విషయం అర్థమైంది ప్రభు మీ పద్యం విన్న తర్వాత. ఇది మీకు సమస్య, నేనే సమస్యగా కూర్చుంటాను. సమాధానం విన్న తర్వాత మీ సమస్య చెప్పండి. ఎందుకంటే ఒక అభాండం వేసినప్పుడు దానికి సమాధానం చెప్పుట మాకు అవశ్యం, కర్తవ్యం. నా పద్యములో 2 సందేహములను మీరు వెలుబుచ్చినారు. ఒకటి, అది తెలుగు పద్యం, అందులో సంస్కృత సమాస ఘటన ఎందుకు అని. రెండవది, నాస్తి నాస్తి అన్నప్పుడు ఇక ఏమి